మన కోరికలకు అంతం ఎక్కడ? కాళ్ళు లేనివాడు నాకు కాళ్ళు ఉంటే బాగుండు, నడిచి వెళ్ళవచ్చు అనుకుంటాడు. కాళ్ళు ఉన్నవాడు నా దగ్గర సైకిల్ ఉంటే చాలా బాగుండేది, సైకిల్ తొక్కుంటూ వెళ్ళవచ్చు అనుకుంటాడు. సైకిల్ ఉన్నవాడు స్కూటర్ వాడిని చూసి నాకు స్కూటర్ ఉంటే బాగుండు అని అనుకుంటాడు. స్కూటర్ ఉన్నవాడు నాకు కారు ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాడు. కారు ఉన్నవాడు నా దగ్గర హెలికాప్టర్ ఉంటే బాగుండేది కదా అనేసి అనుకుంటాడు. ఇలా మానవుడి కోరికలకు అంతం అనేది లేదు. కేవలం మానవుడి కోరికలకు అంతం కేవలం సమాధిలోనే. అతను చనిపోయినప్పుడే ఆ కోరికలకు అంతం అనేది ఉంటుంది. కనుక మనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందుదాం. ఏదో ఇతరుల దగ్గర ఉంది, అది మనకు కావాలని చెప్పి అసూయ ద్వేషాలను మన మనసులో పెంచుకుంటూ పోకుండా ఉందాం. అలా అసూయ ద్వేషంతో నిన్నటువంటి మన మనసు మనకు విషపూరితమైనదని గ్రహించండి.